నమస్కారం కృష్ణారావు గారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి మిగిలిన రాజకీయ ప్రస్థానంలాగే ఇప్పుడు అధికారుల ప్రస్థానం, దాని గురించి ఒక రెండు ముక్కలు మీరు చెప్పాలి. చాలామంది ఆఫీసర్లని, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో ఉన్న ఆఫీసర్స్ని, ముఖ్యమైన వాళ్ళందరినీ నేను ట్రాన్స్ఫర్ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పేసి మనం న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చూస్తున్నాము. మరి చాలామంది కలెక్టర్లను కూడాను మార్చేశారు, ఐపీఎస్ ఆఫీసర్స్ని కూడా మారుస్తున్నారు. మరి ఈ ట్రాన్స్ఫర్ చేసి జీఏడీలో రిపోర్ట్ చేసిన వాళ్ళందరి చేత ఏం పని చేయించుకుంటారు? ఫస్ట్ ఒక పాయింట్. తర్వాత మరి సీఎం పేషీలు కూడా ఇంకా ఫామ్గా మెయిన్ టీం అనేది ఫామ్ కాలేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ ఆఫీసర్ల ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది, వాళ్ళు ఏ విధంగా మేలుకోవాలి, అంటే మెలగాలి అనే విషయం మీద మీ యొక్క అభిప్రాయం? యాక్చువల్లీ జీఏడీని ఆంధ్రప్రదేశ్లో తీసుకుపోయి ఈనాడు కిందనో ఎవరి కిందనో పెట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడి రివ్యూను, వాడి ప్రస్థానాన్ని అన్నిటినీ న్యూస్ పేపర్స్ రాసేసి వీడికి ఆ పోస్టింగ్ ఎట్లా ఇస్తారు, వీడిని ఎట్లా రిహాబిలిటేట్ చేస్తారు, వాడిని ఇక్కడికి ఎట్లా తీసుకొస్తారు అని రోజు ఏదో ఒకటి రాస్తూనే ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఇంకోటి పెద్ద ఎత్తున ఈ యూట్యూబ్లో ఒకటి తయారైనాయి. ప్రతివాడు వీళ్ళు అక్కడ అట్టా చేశారు, వీడి పిల్లం అక్కడ ఉద్యోగం చేస్తుంది, వాడికి ఇక్కడ ఇస్తారు. ఇది కొత్త ట్రెండ్, ఇంత మటుకు ఎప్పుడు ఆంధ్రాలో లేని ట్రెండ్. ఈనాడైతే ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పటి నుంచి ఆఫీసర్లను టార్గెట్ చేయడంలో చాలా సటిల్గా, చాలా క్లెవర్గా చేస్తూనే ఉన్నది. నాకు బాగా గుర్తు, 84లో ఈయన సీఎం కాగానే అప్పుడు చీఫ్ సెక్రటరీ ర్యాంక్కు చాలా దగ్గరలో ఆయన బీఆర్కే శాస్త్రి గారు అని ఉండేవాడు. ఆయన మీద వరుసగా 3-4 రోజులు ఫ్రంట్ పేజీ న్యూస్ పేపర్లో రాసేసి ఆయన ఇగ్నోర్ చేసి ఇంకెవరికి ఇవ్వటం జరిగింది. మరి అది సీఎం గారే రాయించి పిచ్చాడా, లేక ఈనాడు వాళ్ళు రాస్తే సీఎం గారు దానికి అనుకూలంగా చేశారా, ఇది మనకు తెలియదు. అప్పటి నుంచి ప్రస్థానం ఇట్టాగే జరుగుతూ ఉన్నది. ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ప్రభుత్వంలో ఉన్న ఈనాడులో ఫ్రంట్ పేజీలో రావటం, దాన్ని బట్టి ఆఫీసర్ల మీద అటు ఇటుగా మార్చడం అనేది జరుగుతుంది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నది. ఇప్పుడు రోజు వాళ్ళు అంటగాగారు, వీళ్ళు అంటగాగటానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు జంటగాగారు. జంటగాగటం అంటే జంటగాగటం ఎక్కువ మంది జంటగా అవుతారు. అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు. అటువంటి వాళ్ళే కావాలి అసలు. యాక్చువల్గా రిజీమ్కి కావాల్సినటువంటిది అటువంటి వాళ్ళే. దీంట్లో కూడా కొంత థింకింగ్ కూడా నడుస్తూ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఆఫీసర్లను ఎట్లా ఇస్తే బాగుంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది బ్రాడ్ థింకింగ్ ఒకటి ఉండేది. నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ని తెచ్చిపెట్టుకుంటే మనకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, పనులు అయిపోతాయి, వాళ్ళు లోకల్గా వాళ్ళకు పెద్ద స్ట్రెంగ్త్ ఉండదని అదొక బ్రాడ్ ట్రెండ్లో పోస్టింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. అది ఇతడు కూడా జరుగుతుందా, అట్లా జరుగుతుందా తెలియదు, మరి చూడాలి. బట్ ఒకటి మాత్రం నిజం, ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళ రోల్ మర్చిపోయి ఎక్కువ ప్రస్థానాల్లోకి వస్తే ఇబ్బంది పడటం ఇప్పుడు మొదలవుతున్నది. లాస్ట్ రిజిమ్లో మొదలైంది, ఈ రిజిమ్లో ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంత మటుకు ఏంది, పాలిటీషియన్ టార్గెటింగ్ అనేది ఎప్పుడు జరగలేదు. ఊరికే మాట్లాడటమే కానీ యాక్చువల్ యాక్షన్ లేదు. కాబట్టి ఆఫీసర్స్ ఏం చేసినా సేఫ్గా బయటపడ్డారు. ఇప్పుడు ఎప్పుడైతే పాలిటీషియన్ను టార్గెట్ చేస్తున్నారో ఫైల్స్ చూస్తే ఆఫీసర్లు కూడా సంతకాలు పెట్టుంటారు. సో ఆఫీసర్లు ఎంతవరకు అక్కడ చేశారు, వీళ్ళకి ఏమైనా మళ్ళీ దాంట్లో దే ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ అనేటటువంటి చాలా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు అంతకుముందు ఏంది, ఈవెన్ క్రిమినల్ లాలో కూడా నువ్వు ఏమి కరప్షన్ చేయకపోయినా రూల్ ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే యు ఆర్ డీమ్డ్ టు బి లయబుల్. అది అంతకుముందు చట్టం. బట్ ఇప్పుడు లక్కీలీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చి ఊరికే రూల్కు ఫ్లౌట్ చేస్తే అది క్రిమినల్ లయబిలిటీ కాదు, ఎవిడెన్స్ చూపెట్టాలి నువ్వు బెనిఫిట్ అయినట్టు. అదొకటి పెద్ద సేవింగ్ గ్రేస్ ఫర్ గుడ్ ఆఫీసర్స్. వాళ్ళు ఇప్పుడు 100 ఫైల్స్లో ఎక్కడో ఒకటి సంతకాలు పెడుతూ ఉంటారు, అన్ని రూల్కి అనుగుణంగా ఉండకపోవచ్చు. సో నువ్వు రూల్కి అనుగుణంగా పెట్టలేదు కాబట్టి నువ్వు క్రిమినల్లీ లయబుల్ అనేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు.
సో ఎక్కడైనా కనుక వీళ్ళు వాళ్ళ మీద ఛార్జెస్ పెట్టాలంటే ప్రూవ్ చేయాలి, వాళ్ళు దాని ద్వారా బెనిఫిట్ అయినట్టు, ఆ డబ్బు లేదు వీళ్ళ దగ్గరికి వచ్చినట్టు, అదొకటి. బట్ అట్లా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ ఈ ఈ దీంట్లో దెబ్బలు బాగా టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండో చాలా చాలా ఆలోచించాల్సిన విషయం, ఇది అన్ని రిజీమ్లకు సంబంధించింది, బట్ ఈ రిజీమ్లో చాలా ఎక్కువ జరిగింది. ఏది వైఎస్ఆర్సీపీ రిజీమ్లో బయట సర్వీసుల నుంచి ఆఫీసర్లను తీసుకొచ్చి క్రూషల్ పాయింట్స్లో పెట్టి వాళ్ళ చేత అన్ని రెగ్యులారిటీస్ చేస్తే రేపు వాడి దీనికి వెళ్ళిపోతాడు, వాడి మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం స్టేట్ గవర్నమెంట్కి ఉండదు. అన్లెస్ ఏదో క్రిమినల్ కేసు పెట్టి వాడిని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే తప్పితే అక్కడ పోతే అక్కడ నువ్వు ఏం రాసి పంపించినా అక్కడ మేనేజ్ చేసుకుంటే ఛార్జెస్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. ఇది ఎట్లా అరికట్టాలి, దీని మీద అసలు ఐ థింక్ చాలా డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్సైజ్లో, మైన్స్లో, ఇంకా మిగిలిన వాటిలో ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడంతా అదే క్యాడర్లో ఉన్న ఆఫీసర్ అయితే భయపడతాడు. ఎందుకంటే వీడి ఇక్కడ 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉద్యోగం చేయాలి. సో ఎక్కడైనా అది బయటకు వచ్చిందనంటే వీడి క్యారియర్ దెబ్బతింటుందని, అటువంటి అవకాశం లేకుండా బయట వాడిని తెచ్చిపెట్టుకొని చేయించుకున్నారు. సో అటువంటి వాళ్ళను ఎట్లా డీల్ చేయాలి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేయరని కాదు, వీళ్ళు కూడా చేస్తారు. వీళ్ళు అంతకుముందు వీళ్ళు మొదలుపెట్టిందే ఆయన ఎక్కువ చేశాడు. సో ఈ ప్రాసెస్ అయితే ఉన్నది, బయట వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవటం అనేది. సో ఇదొక థీమ్ ఒకటి నడుస్తుంది. పోస్టింగ్ అంటారా, జిఏడిలో వచ్చి రిపోర్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కాకపోతే రేపైనా ఎక్కడైనా పోస్టింగ్లు వస్తాయి, వీళ్ళకు కావాల్సి వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఎక్కడైతే వీళ్ళకి మాట వినేవాడు, బయట అవుట్ ఆఫ్ ది వే పోయి చేసేవాడు కావాల్సి ఉంటారు, అక్కడ తీసుకుపోయి వీళ్ళను పోస్ట్ చేస్తారు. నా బాబుతో ఫలానా ఆఫీసర్ ఫలానా చోట బాగుంటాడంటే ఉండవయ్యా చూడు, అది కాస్త చూడాలి, అక్కడ అన్ని రకాల ఆలోచించి పోస్టింగ్ చేయాలని ఒకరు అన్నారు. సో ఆ దీంట్లో వీళ్ళలో చాలామంది ఫిట్ ఇన్ కావచ్చు, ఫిట్ ఇన్ అయితే వెళ్ళిపోతారు. ఆ పైన ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న మీడియా ట్రయల్స్, ఇది స్లోగా ఇదయ్యే కొద్దీ ఎక్కడో చోట వీళ్ళందరూ అడ్జస్ట్ అవుతారు. బట్ ఎక్కడైతే వీళ్ళు పాలిటీషియన్ను టార్గెట్ చేస్తారో అక్కడ కొంతమంది ఆఫీసర్లు ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంది. దిస్ ఇస్ బ్రాడ్లీ ది సిస్టమ్ దట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్ర టుడే. Let's hope that the most powerful officers cadre of IAS will prove their mettle in this regime. Thank you.